హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో బలమైన దోశల గురించి అయితే చెప్పుకుందామండి. చూసేద్దాం ఈ వీడియో. అదేను దోశ పిండిలో మనం రోజు మామూలుగా మినప్పప్పు బియ్యం వేసుకుంటాం కదండి. దాంట్లో గుప్పెడివి కలిపారంటే అసలు ఎంతో బలము. ఇష్టంగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మినప్పప్పు బియ్యంలోనే కలిపేస్తానండి. ఒకవేళ అలా కాదంటే మనము పిండి ఆడించుకొనైనా సరే వేసుకోవచ్చు. నేను ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే వాడతాను. నేనైతే స్టోర్ బియ్యం వాడతానండి. స్టోర్ బియ్యమే వేస్తాము మేము. ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే వేస్తాము. స్టోర్ బియ్యం ఏంటంటే దోశలు అనేవి మృదువుగా వస్తాయి. ఇవి మెంతులండి. మెంతులు ఎందుకంటే మనము దోశలు మృదువుగా రావడానికి, ప్లస్ క్రిస్పీగా కూడా రావడానికి, ప్లస్ బ్రౌనిష్గా అంటే దోశ కలర్ బ్రౌనిష్గా లేకపోతే కొంతమంది తినరు కదండి, తెల్లగా ఉంటాయి కదా, ఆ కలర్ కూడా రావడానికి ఈ మెంతులు అయితే కలుపుకోవాలి. కొన్ని మెంతులు, ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే కలుపుకొని కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకోవాలండి. దోశలు చాలామంది దోశలే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. దాంట్లో మనము ఇవి కలిపి దోశపిండిలో ఇవి కలిపి వేసామంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బలము. రాగులండి ఇవి, రాగులు. దీనిని పిండైనా ఆడించుకొని నైట్ కొద్దిగా కలుపుకోవచ్చు, లేదా గుప్పెడు రాగులు దీంట్లోనే వేసేసి కలిపేస్తే నానబెట్టుకొని మనం రుబ్బేసుకోవచ్చు. గుప్పెడు రాగులు దాంట్లో వేసేయాలండి. మినప్పప్పు బియ్యము గుప్పెడు రాగులు. ఎక్కువ వేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. అచ్చంగా శనగపప్పు దోశ, మల్టీవిటమిన్ దోశ, రాగి దోశ అట్లాంటివి తినరు కొంతమంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినరు. అందుకని ఇలా కలిపేసామంటే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు అనమాట. నార్మల్ దోశలాగే ఉంటుంది. దాంట్లో మనం అవి కలిపామన్న విషయమే తెలియదు వాళ్ళకి. ఇలా వేసారంటే పిల్లలు మంచిగా తింటారు. బలం కూడా అండి, ఎంతో బలం కూడా. కొన్ని రాగులైతే దాంట్లోనే వేసుకోవచ్చు, లేదా రాగి పిండి అయినా ఆడించుకోవచ్చండి. పిండి ఆడించుకొని పొడి పిండి నైట్ దోశలు ఉదయం వేస్తామనగా నైటు రుబ్బుకున్న పిండిలో కొద్దిగా కలుపుకున్నారన్నా కూడా మంచిగా వస్తాయి దోశలు. ఇదిగోండి నానబెట్టాము చూడండి. రాగులు వేసిన తర్వాతకి మధ్యలో రాగులన్నీ కనిపిస్తున్నాయి చూసారా. రాగులు గుప్పెడివి వేసుకున్నారంటే మనము కొలతలను బట్టి వేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా పప్పు నానబెట్టాను కాబట్టి కొన్ని రాగులే వేసుకున్నాను. మీరు ఎక్కువ నానబెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ రాగులే వేసుకోవచ్చు. అచ్చంగా మల్టీవిటమిన్ దోశలు పిల్లలు ఇష్టంగా తినరు కదండి. వాళ్ళ కలర్ చూస్తే ఏంటి కలర్ ఇలా ఉంది అని అంటూ ఉంటారు. మా పిల్లలు అయితే తినరండి, అందుకనే నేను ఇలా ఐడియా అయితే చేశాను. ఫైనల్గా ఇదిగోండి ఇలా పిండి రుబ్బిన తర్వాతకి మార్నింగ్ కల్లా మనకి మంచిగా పొంగుతుంది. దోశలు వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్